చంపేస్తోంది. ఎముకలు కొరికే చలితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు చలిగాలులు హోరెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఉంటుంది. మంచు కురవడంతో ఉదయం 6 గంటలకు బయటకు వెళ్లేందుకు జనాలు జంకాల్సి వస్తోంది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. సిటీలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. మహబూబ్ నగర్ లో 13 డిగ్రీలు, వనపర్తిలో 12, రంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ లో 10, సిద్దిపేటలో 9 డిగ్రీలు, కరీంనగర్ లో 8, నిజామాబాద్ లో 7, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మరికొన్ని రోజులు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ఉదయం బయటకు వెళ్లొద్దని సూచించింది. పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడతారని జాగ్రత్తగా ప్రయాణించాలని కోరింది. ఒక్కసారిగా చలి పెరగడంతో వెచ్చదనం కోసం జనాలు మంట కాస్తున్నారు. మొన్నటి వరకు మోంతా తుఫాన్ ప్రభావం ఉంది. దాంతో వర్షాలు, వాతావరణం పొడిగా ఉంది. టెంపరేచర్ పెరిగి జనాలను ఇబ్బందికి గురిచేసింది. తుఫాన్ తీరం దాటిన తర్వాత వెంటనే చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దాంతో చలికి జనాలు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్లో ఆస్తమా ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని, గోరువెచ్చటి నీరు తీసుకోవాలని కోరారు. చలి తీవ్రతతో ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సజెస్ట్ చేశారు.